హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ ఈ సీజన్లో దొరికే బంగినపల్లి మామిడి పళ్ళతో ఎంతో రుచిగా ఉండే స్వీట్ అయితే చేసేద్దామా. ఈ మ్యాంగోతో చేసే స్వీట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు ఇలా ట్రై చేయండి. ముందుకైతే వీడియోలోకి వెళ్ళిపోదామా. నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి, ప్రతి వీడియో మీకు వస్తుంది. ఈ మ్యాంగో లడ్డూలు చూడటానికే కాదు, తినడానికి కూడా చాలా చాలా రుచిగా ఉంటాయి. ముందుగా బంగినపల్లి మామిడి పళ్ళు తీసుకోండి. బంగినపల్లి మామిడి పండు అయితే స్వీట్గా ఉంటుంది, లోపల పీచు కూడా ఉండదు. ఇలాంటి మామిడి పళ్ళు తీసుకుంటే మనకు బాగుంటుంది. ఇప్పుడు మామిడి పండు కట్ చేసేసుకుని మిక్సీ బౌల్లోకి తీసేసుకుందామా. మామిడికి అలా కట్ చేసేసుకున్నాక చాక్ తోటి నిలువుగాను అడ్డంగాను ఇలా నాట్లు పెట్టుకుని తీసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. అప్పుడు స్పూన్ తోటి ముక్కలు అయితే మిక్సీ జార్లోకి వేసేసుకోండి. మూత పెట్టి మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఈ పేస్ట్ ఒక బౌల్లోకి తీసేసుకోండి. మ్యాంగో పేస్ట్ ఎంత తీసుకున్నామో అంత కొబ్బరి కూర తీసుకోండి. పచ్చి కొబ్బరి కూర అయినా సరే, ఎండు కొబ్బరి కూర అయినా సరే. నేనైతే పచ్చి కొబ్బరి కూర తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కొద్దిగా నెయ్యి వేసుకోండి. 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కాగాక కొబ్బరి కూర వేసుకుని ఫ్రై చేసుకోండి. ఓ 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అలా కాసేపు ఫ్రై చేసుకుంటే కొబ్బరి కూర బాగా ఫ్రై అయ్యి మ్యాంగో లడ్డు మంచి రుచి అయితే వస్తుంది. కొబ్బరి కూరలో వాటర్ ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కూరలో వాటర్ అంతా ఇంకిపోయాక కొబ్బరి కూర అయితే ఇలా పొడి పొడిగా వస్తుంది. కొబ్బరి కూర అయితే ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మ్యాంగో పేస్ట్ వేసేసుకోండి. మ్యాంగో పేస్ట్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు పాలపొడి వేసుకోండి. ఒక పావు కప్పు వరకు పాలపొడి వేసుకోవాలి. వేసేసుకున్నాక గట్టితోటి బాగా కలుపుకోండి. గట్టితోటి బాగా కలుపుతూ తిప్పుకోవాలి. పాలపొడి తొందరగా ఉండలు కడుతుంది, ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. పాలపొడి మ్యాంగో పేస్ట్ వేసాక ఇలా కొంచెం పలసపడుతుంది. ఇలా గట్టితోటి తిప్పుతూ ఉడకనివ్వాలి. బాగా దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి. దగ్గర పెట్టడానికి ఒక 5-6 నిమిషాలైనా మనకు టైం పడుతుంది. ఇప్పుడు 2 యాలక్కాయలు దంచుకుని వేసుకోండి. వేసేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. బాగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు పంచదార వేసుకోండి. పావు కప్పు వరకు పంచదార వేసుకోవాలి. మామిడికాయ కూడా చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి పావు కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది. పంచదార వేసేసుకున్నాక గరిటెతోటి తిప్పుతూ ఉడకనివ్వండి. పంచదార వేసుకున్నాక మళ్ళీ పలసపడుతుంది. దగ్గర పడేదాకా బాగా తిప్పుతూ ఉడకనివ్వండి. అలా మీడియం మంట మీద పెట్టి కడాయికి సెపరేట్ అయిన దాకా తిప్పుతూనే ఉండండి. కడాయికి అంటుకోకుండా సెపరేట్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని చల్లారబెట్టుకోండి. మ్యాంగో పేస్ట్ చల్లారిపోయింది కదా. ఇప్పుడు లడ్డూలు చేసేసుకుందామా. కొద్దిగా నెయ్యి రాసుకోండి చేతికి. లడ్డూలు చుట్టేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది. లడ్డూల కింద ఇలా చుట్టేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. మొత్తం అంతా అలా చుట్టేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు ఎండు కొబ్బరి కూర తీసుకోండి. మనం చేసుకున్న లడ్డూలన్నీ ఎండు కొబ్బరి కూరలో ఇలా అద్దండి. అన్ని లడ్డూలు ఎండు కొబ్బరి కూరలో అలా అద్ది ఓ ప్లేట్లోకి తీసేసుకోండి. ఎంతో రుచిగా ఉండే మ్యాంగో కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ మ్యాంగో లడ్డు కొబ్బరి కూర కూడా వేసి చేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, బంధువులకి కూడా షేర్ చేయండి. నా ప్రతి వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.